రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన. నిజామాబాద్ జిల్లా జక్రన్పల్లి మండలం అర్గుల్ గ్రామం నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహం అర్గుల్లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంవీఏ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు అర్గుల్ గ్రామంలో బీసీ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ నందు 8, 9, 10 తరగతుల విద్యార్థులకు అలాగే చిన్న క్లాస్ విద్యార్థులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం జరిగింది. ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు రోడ్డు యొక్క నియమ నిబంధనలు, రోడ్డుపై ఎలా నడవాలి, ఎటువైపు నడవాలి, ఎలా క్రాస్ చేయాలని, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత, అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ యొక్క ఆవశ్యకత తెలియజేశామని అన్నారు. అలాగే మన దేశంలో ప్రతి ఏటా సుమారు 5 లక్షలకు పైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 1,70,000 వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క రోజులో 3 నిమిషాలకు ఒక ప్రాణం పోతుంది. అది కేవలం మానవుని తప్పిదం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు, 4 వీలర్స్ ఇలాగే మరెన్నో వాహనాల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం రోజు చూస్తూనే ఉన్నామని అన్నారు. 2020లో కరోనా ద్వారా చనిపోయిన జనాభా కంటే రోడ్డు ప్రమాదం వల్ల చనిపోయే జనాభా ఎక్కువ అవుతున్నాయని, ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. దీనిని గమనించి రోడ్డు నియమ నిబంధనలు, హెల్మెట్, సీట్ బెల్ట్ లాంటివి ధరించాలని వాహనదారులను కోరారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత రూల్స్ పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఓ ఉమామహేశ్వరరావు, ఎంవీఐ కిరణ్, రాహుల్ జక్రన్పల్లి, ఎస్ఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ వెల్ఫేర్ మరియు రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ మంత్రి గారి ఆదేశాల మేరకు బీసీ వెల్ఫేర్ హాస్టల్ అర్గుల్కి రావడం జరిగింది. పిల్లలకి 8, 9, 10 తరగతి అలాగే చిన్న క్లాస్ పిల్లలందరికీ కూడా రోడ్డు భద్రత పైన అవగాహన కల్పించడం జరిగింది. పిల్లలందరికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు రోడ్డు యొక్క నియమ నిబంధనలు, రోడ్డుపై ఎలా నడవాలి, ఎటువైపు నడవాలి, రోడ్డు ఎలా క్రాస్ చేయాలి, ఎందుకంటే మోటార్ సైక్లిస్ట్ అండ్ పెడెస్ట్రియన్స్ దే ఆర్ ద మోస్ట్ వల్నరబుల్ విక్టిమ్స్ ఆన్ ద రోడ్స్, కాబట్టి వాళ్ళు ఎలా రోడ్ని వాడుకోవాలనే విషయంపై అవగాహన కల్పించడం జరిగింది. అలాగే వారికి హెల్మెట్ యొక్క మరియు సీట్ బెల్ట్ యొక్క ఆవశ్యకత తెలియజేస్తూ వారి ఇళ్లకు వెళ్ళిన తర్వాత వారి పెద్దలతో డిస్కస్ చేసి వాళ్ళు నేర్చుకున్న విషయాలు చెప్పి ఈ రోడ్డు ప్రమాదాలు ఏదైతే మన దేశంలో ప్రతి ఏటా 5 లక్షలకు పైగా జరుగుతున్నాయి, 1,70,000 సుమారుగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే రోజులో ప్రతి 3 నిమిషాలకు ఒక ప్రాణం పోతున్నట్టే లెక్క. సో ఇది ఒక కరోనా పాండమిక్ కంటే కూడా చాలా ఎక్కువ చాలా ఈ స్థితిలో ఉంది కాబట్టి చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందని దీన్ని గమనించి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మన రవాణా శాఖ తరఫున ఈరోజు ఇక్కడికి మా డిటిఓ గారు ఉమామహేశ్వరరావు గారు, బోధన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే రాహుల్ అండ్ కిరణ్ నిజామాబాద్ ఇన్స్పెక్టర్ గారు కూడా రావడం జరిగింది. అలాగే బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి కూడా సార్ రావడం జరిగింది. సో ఈరోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందుకే ప్రజలందరికీ విజ్ఞప్తి, మీరు 2 వీలర్ నడుపుతున్నట్లయితే తప్పక హెల్మెట్ ధరించండి. రైడర్ కాదు, పిలియన్ రైడర్ కూడా ధరించాలి, ఇద్దరు కూడా ధరించాలి. రూల్ ఇస్ ఫర్ 2 కాబట్టి. అలాగే కార్లో వెళ్తుంటే సీట్ బెల్ట్ తప్పక ధరించండి. రోడ్డు మీద మీరు ఎప్పుడైతే పెడెస్ట్రియన్ గా వెళ్తుంటారో రోడ్డు యొక్క నియమ నిబంధనల ప్రకారం నడుచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.